సర్కార్ కామెంట్లు ప్రతిపక్షాల కౌంటర్లతో పుష్ప ది పొలిటికల్ ఫైర్ అన్నట్టుగా మారుతోంది వ్యవహారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవటం, ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ వినిపించడంతో ఇష్యూ ఇంకాస్త సీరియస్ టర్న్ తీసుకుంది. అల్లు అర్జున్ తీరును అధికార పక్షం తప్పుపడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం పుష్ప స్టార్ కి అనుకూలంగా స్టాండ్ తీసుకుంటున్నాయి. అటు ఏపీ నేతలు కూడా ఈ ఇష్యూలో తమ వాదన వినిపిస్తున్నారు. దీంతో వ్యవహారం రచ్చో రచ్చస్య అన్నట్టుగా మారింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయ రచ్చరేపుతోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్, దానికి పుష్ప స్టార్ అల్లు అర్జున్ కౌంటర్స్ దుమారం రేపుతున్నాయి. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది. అధ్యక్ష సార్, నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. అల్లు అర్జున్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తే, అటు ప్రతిపక్షాలు మాత్రం రేవంత్ సర్కార్పై మండిపడుతున్నాయి. సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ పగబట్టారని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎంతో కలిసి సినిమా లెవెల్లో సీఎం కథ అల్లారంటూ విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని ఆరోపించారు. అటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. సినీ పరిశ్రమపై రేవంత్ కక్ష కట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడబలుకొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావించలేదు. పోలీసుల నిర్లక్ష్యంతోనే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని, అసెంబ్లీలో సీఎం రేవంత్ ఘోరంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ప్రముఖులు మళ్లీ చెన్నైకి వెళ్లాలని చర్చించుకుంటున్నారని చెప్పారు ఎర్రబెల్లి. కానీ ఎవరి నిర్లక్ష్యం? పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం. వాళ్ళు పర్మిషన్ అడిగిండ్రు, కేసు పెట్టి ఇబ్బంది పెట్టి ఆయన మీద పిచ్చి పిచ్చి మాటలు నిన్న అసెంబ్లీలో. దయచేసి సినిమాలతో వెంబడి పడటం వల్ల సినీ ఫీల్డ్ అంతా మళ్ళా వాళ్ళందరూ చర్చ పెట్టుకుంటారు, ఇక మీ ఇక్కడ ఉంటే బాగులేదు, చెన్నైకు అటు ఇటు వెళ్ళిపోదాం అనే పరిస్థితి, ఇంకా అధ్వాన పరిస్థితి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత దాస్యం వినయ్ భాస్కర్. తమ హయాంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చేయూతనిస్తే కాంగ్రెస్ హయాంలో సినీ హీరోలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీకార చర్యలకు పాల్పడుతూ తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ కాదు, దేశ ప్రతిష్ట కూడా దిగజారే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఫిలిం ఇండస్ట్రీ కూడా మనోధైర్యం దెబ్బతినే విధంగా వారిని అక్రమ అరెస్ట్లే కాకుండా అనేక కార్యక్రమాలు చేయటం, మరి ఈరోజు హైదరాబాద్ ఇమేజ్తో పాటు తెలంగాణ రాష్ట్రమే మరి ఆర్థికంగా దెబ్బతినే విధంగా ఉంది. అల్లు అర్జున్ ఇష్యూలో బీఆర్ఎస్ బీజేపీ నేతల కామెంట్స్ పై కస్సుమంటున్నారు హస్తం నేతలు. మహిళ మరణానికి కారణమైన ఘటనలో ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాల కుట్రలకు బలి కావద్దంటూ అల్లు అర్జున్ కి అడ్వైజ్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు బాధిత కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల కుట్రలకు అల్లు అర్జున్ బలిపశువు కావద్దన్నారు అద్దంకి దయాకర్.
అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తన క్యారెక్టర్ను తానే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది మిత్రుడు. సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఏదేదో మాట్లాడారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి. ప్రెస్ మీట్ లో కనీస అవగాహన లేకుండా మాట్లాడారని, వ్యక్తిత్వ హననం చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తురో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఇక అల్లు అర్జున్ లో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రేవతి కుటుంబంపై కనీస సానుభూతి చూపించలేదన్నారు. జనం ప్రాణాల కంటే అల్లు అర్జున్ ప్రతిష్ట ఎక్కువ అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయలేనటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం, అసలు వారి దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితో స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న డీజీపీ ఈ వ్యవహారంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. As far as Allu Arjun is concerned, we have nothing against any personally against any individual, but at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లారని చెప్పారు. కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా A11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. సంధ్యా థియేటర్ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఫిల్మ్ స్టార్స్ కూడా పరిస్థితిని బట్టి వ్యవహరించాలని, ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదని చెప్పారు. ఇక సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామన్నారు పల్లా. ముందే ప్రిడిక్ట్ చేయగలగాలి. అదే కదా ఇంటెలిజెన్స్ యొక్క రోల్. ప్రభుత్వం అక్కడ గట్టిగా ఉండగలగాలి, అది ఆలోచించగలగాలి. దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటాం. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని చెప్పాలా? సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది, కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, కళాకారులు చాలామంది ఉన్నారు, కళలు ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తాను. మంచి మంచి అందాలు ఉన్నటువంటి సీనరిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్లేస్లు ఉన్నాయి. ఇక సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షూటింగ్లకు అందరూ విదేశాలకు వెళ్తున్నారని, ఇక్కడే షూటింగ్లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజంను కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి. మొత్తానికి అల్లు అర్జున్ వ్యవహారం ఇటు టాలీవుడ్ లోను అటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఇష్యూ ముందు ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.